1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడటంతో దేశంలో మొదటి జాతీయవాద ఉద్యమం వెల్లనుకుంది. 1885 డిసెంబర్లో ఏవో హ్యూమ్ అనే ఆంగ్లేయుని సహకారంతో బాంబేలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించారు. ఇది భారతీయులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి జాతీయ భావాలను వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. దాదాభాయ్ నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే వంటి మితవాద నాయకులు బ్రిటిష్ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వటం, సభలు నిర్వహించడం, తీర్మానాలు చేయడం వంటి రాజ్యాంగబద్ధమైన పద్ధతులను అనుసరించారు. బ్రిటిష్ వారి న్యాయ పాలనపై వీరు అపారమైన నమ్మకం ఉంచారు. ఆంగ్ల విద్య ద్వారా భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, జాతీయవత వంటి పాశ్చాత్య భావాలు పరిచయమయ్యాయి. ఇక వాల్తేరు, రూసో వంటి తత్వవేత్తల రచనలు భారతీయుల్లో ఆలోచన దృక్పథాన్ని మార్చాయి. దాదాభాయి నౌరోజీ తన డ్రైన్ థియరీ ద్వారా బ్రిటిష్ పాలన భారతదేశాన్ని ఎలా ఆర్థికంగా దోచుకుంటుందో వివరించారు. భారతీయుల పేదరికానికి బ్రిటిష్ విధానాలే కారణమని ప్రచారం చేసి ప్రజల్లో ఆర్థిక చైతన్యం తీసుకొచ్చారు. రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, జ్యోతిరావు పులే వంటి సంఘ సంస్కర్తలు భారతీయ సమాజంలోని మూఢనమ్మకాలను తొలగించి సాంస్కృతిక పునర్జీవనానికి కారణమయ్యారు. ఇక హిందూ, అమృత బజార్ పత్రిక, కేసరి, బెంగాలీ వంటి పత్రికలు అప్పటి ప్రజలకు జాతీయ రాజకీయాల గురించి అవగాహన కల్పించాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టాయి. ఈ కాలంలో జరిగిన కృషి ఫలితంగానే ప్రజలలో బ్రిటిష్ పాలన పట్ల అవగాహన పెరిగింది. 1885 నుండి 1905 వరకు గల ఈ కాలాన్ని మితవాద యుగం అంటారు. 1905 నాటి బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంతో ఈ మితవాద దశ ముగిసి అతివాద యుగానికి అంటే ఉద్యమ రాజకీయాలకు పునాది పడేది.